ఈవెంట్ కావడంతో మూవీ టీం పోలీస్ డిపార్ట్మెంట్ భద్రతపై ఫుల్ ఫోకస్ పెట్టింది. బౌన్సర్స్ లేకుండా పోలీసుల సమక్షంలోనే ఈసారి ఈవెంట్ జరుగుతోంది. మరోవైపు పాసులు ఉన్నవారికే అనుమతి ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్ కు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రానున్నారు. గచ్చిబౌలిలోని ఏఎంబి మాల్లో సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ గచ్చిబౌలి ఏఎంబి మాల్ కు తరలి వస్తున్నారు. కాసేపట్లో గేమ్ చేంజ్ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కాసేపట్లో గచ్చిబౌలి ఏఎంబి మాల్లో జరగబోతోంది. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. బౌన్సర్స్ ఎవరూ కూడా లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపించనున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, సంధ్య థియేటర్ అంటే పుష్ప సినిమాకి సంబంధించి సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇటు మూవీ టీం దాంతోపాటు ప్రభుత్వం కూడా చాలా పకడ్బందీగా ఇక నుంచి ఈవెంట్స్ చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్కు చూస్తుంటే మనం ఏఎంబిలో మొత్తం కూడా పోలీసులు అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరుగుతున్న పరిస్థితి ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తే ఇదే ఏఎంబిలో ఫ్యాన్స్ కోలాహలంతో ఉండేది, బౌన్సర్స్ మొత్తం వీళ్ళందరూ ఉండే పరిస్థితి ఉండేది మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు పోలీసుల ఇన్స్ట్రక్షన్స్తో మొత్తం కూడా ఎవరు బౌన్సర్స్ కానీ ఇటు ఫ్యాన్స్ కానీ లేకుండా చాలా సింపుల్గా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవెంట్ చాలా గ్రాండ్గా చేసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఇప్పుడు రాజమౌళితో పాటు సినిమా యూనిట్కి సంబంధించి శంకర్, రామ్ చరణ్, మిగతా యూనిట్ అందరూ కూడా వస్తారు. సో అదే ఫ్యాన్స్ ఉంటే మాత్రం అది ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి ఫ్యాన్స్ లేకుండా కేవలం అది కూడా సినిమా టికెట్స్ ఏదైతే షో ఉంటుందో ఆ రన్ టైం చూస్తే మనం ఆ టికెట్ దాన్ని అది మీడియా వారికి ఇవ్వడం జరిగింది. మిగతా ఎవరైతే క్రూ ఉంటారో సినిమా యూనిట్కి సంబంధించి వాళ్ళకు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. కేవలం కొంతమంది పరిమితమైనటువంటి ఫ్యాన్సే అంటే ఎటువంటి హంగామా చేయకుండా సింపుల్ గా వచ్చే వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా ఎవరు ఉంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడికి అలౌడ్ చేస్తున్నట్టుగా మొత్తం కూడా ఉంది. మనం గతంలో చూస్తే చాలా ఈవెంట్స్ చూస్తుంటే మొత్తం కూడా బౌన్సర్స్ హంగామా ఉండేది. కానీ ఇప్పుడు పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా చెప్పడంతో బౌన్సర్స్ మొత్తం కూడా ప్రైవేట్ ఎవరు కూడా లేకుండానే కేవలం పోలీసుల ఆధ్వర్యంలో ఉండటం కూడా జరిగింది. ఇప్పటికే పోలీసులు రావటము మూవీ థియేటర్ యాజమాన్యానికి మూవీ టీం కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా చేయమని కూడా, దాంతోపాటు ఎవరికైతే టికెట్స్ ఇస్తారో వాళ్ళని వారికి లోపలికి ఎలౌట్ చేయలేదు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎలౌట్ చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూడొచ్చు అంటే ఏఎంబి మాల్లో కిందనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అక్కడ. వెంకట్, ఎన్ని పాసెస్ ఇష్యూ చేశారనే నెంబర్ ఏదన్నా బయటకు వచ్చిందా? అండ్ ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు? అంటే ప్రస్తుతం టికెట్ మనం ఏదైతే సినిమాకి వెళ్తామో అదే దాని అలాగే ఉంటుందన్నమాట. థియేటర్ కంటే షోస్కి ఎంతమంది ఉంటారు మనం చూడొచ్చు. ఇది ఎన్ని టికెట్లు ఉంటాయో అంతవరకే ఉంటుంది తప్పితే మిగతా వాళ్ళు రారు. షో అంటే ఒక షోకి ఎన్ని టికెట్లు ఉంటాయో అంతవరకే పరిమితం అనమాట. టికెట్ ఉన్న వాళ్ళనే లోపలికి అలౌడ్ చేస్తుంటారు తప్ప టికెట్ లేని వాళ్ళని మాత్రం కూడా అలౌడ్ లేదు. దాంతోపాటు ఇంకొకటి కూడా ఏంటంటే ఎవరైనా ఇది వాట్సాప్లో పెట్టేసి అది చూపిస్తామంటే కూడా అది చెల్లదు. కేవలం ఇది మొత్తం కూడా డైరెక్ట్గా టికెట్ చూపించే అలౌడ్ లోపలికి రావాల్సి వస్తుంది. ఇక లోపలికి వచ్చిన వాళ్ళు ఆ టికెట్ ఏ నెంబర్లో సీట్ ఉంటుందో దాంట్లో అక్కడ కూర్చోవాలి తప్పితే మళ్ళీ ముందు వెనకాల కూర్చోవడం ఇలా హంగామా చేయటం అలాంటిది ఏది కూడా లేదు. మొత్తం కూడా పోలీసుల గైడెన్స్ లోనే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక బౌన్సర్స్ లేరు, ఇటు ఫ్యాన్స్ కూడా లేరు. కాబట్టి ఈవెంట్ చాలా చక్కగా పకడ్బందీగా చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దాంతోపాటు లైవ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఆ ఈవెంట్ ని కూడా ఆన్లైన్ లో అంటే టీవీలో కూడా మాధ్యమంలో కూడా చూసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా వరకు కూడా ఎవరు కూడా ఇటు మూవీ టీవీ కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఒక సమన్వయంతో పోతున్నటువంటి ఈవెంట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూడటం జరిగింది సంధ్యా థియేటర్ దుర్ఘటన, అది ఇప్పటికి కూడా ఇంకా ఇష్యూని నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇండస్ట్రీ కూడా చాలా కేర్ఫుల్ గా ఇప్పుడు మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. గేమ్ చేంజర్ లాంటి సినిమా కాబట్టి దీనిపైన కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఫ్యాన్స్ కోలాహలం ఉంటుంది. ఇటు రామ్ చరణ్ కోసం కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా రాకుండానే ముందుగానే పకడ్బందీగా మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ మధ్యన నడుస్తుంది. కాబట్టి టికెట్ ఉన్న వారిలో లోపలికి వచ్చే విధంగా చేయడం కూడా జరిగింది. సునీల్, ఎస్ వెంకట్, అయితే ఎస్ఎస్ రాజమౌళి చాలా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. అయితే ఆయనతో పాటు ఇంకెవరు బడా సెలబ్రిటీస్ ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంది? రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. దాంతోపాటు ఇటు
మూవీ టీంకి సంబంధించి దిల్ రాజు, హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అంజలి, కియారా అద్వానీ, సముద్రకని, ఇలాంటి శ్రీకాంత్, ఇలాంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. శంకర్ మళ్ళీ రామ్ చరణ్ వస్తారా లేదనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ఆయన వస్తే మాత్రం కంపల్సరిగా కన్ఫర్మ్ చేస్తామని కూడా అటు మూవీ టీం కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు కొద్దిగా దూరంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఒకవేళ ఎందుకంటే రాజమౌళి వస్తున్నట్టు కాబట్టి దానికి మిగతా యూనిట్ సభ్యులు అయితే మొత్తం కూడా హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది సునీల్. రైట్. అయితే వెంకట్, జనరల్ గా ప్రైవేట్ బౌన్సర్స్ మీద ఇదివరకు ఆధారపడి ఉండేది, కానీ ఇప్పుడు అంతా కూడా పోలీసులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. సో ఎంతమంది పోలీస్ మెంబర్స్ ని అక్కడ భద్రతకి, బందోబస్తుకి ఏర్పాటు చేశారు? ఎనీ కౌంట్ నెంబర్? అంటే ఇక్కడ పోలీసులు చూస్తున్నారంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారని దాని అర్థం కాదు. ఎందుకంటే పోలీసులు మొత్తం కూడా మేనేజ్మెంట్, ఇటు మూవీ టీముకు దాంతోపాటు థియేటర్ యాజమాన్యానికి చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళే ఇక్కడ మొత్తం కూడా ఇది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డీసీపీ కానీ ఇట్లా పోలీసు అధికార స్థాయిలో ఉన్నారో వాళ్ళు రావడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఏ విధంగా సిస్టమ్ పోతుంది అంటే ఇటు ఈవెంట్కి ఎలా ఎంట్రీ ఉంటుంది, ఎవరెవరు వస్తారు, తర్వాత వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఎంతమంది కెపాసిటీతో ఉంటుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇటు థియేటర్ యాజమాన్యం వాళ్ళ టీంతో పాటు ఇటు మూవీ టీంకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో ఉంటారు. కాబట్టి కిందనే ఇప్పుడు మనం ఏఎంబీకి వస్తే కిందనే రోడ్డు పైన ఆపేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఎవరికైతే మూవీ టీంకి సంబంధించిన వాళ్ళు టికెట్ ఇస్తారో వాళ్ళే లోపలికి రావాలి. అంటే